నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్రిమినల్స్ తోటి గారు లేదులేండి, జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ తోటి రాజకీయం చేయటం ఏంటని చెప్పేసి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎంపీలతోటి మాట్లాడారంటే వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగితే వాళ్ళతోటి మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళతోటి మనం రాజకీయం చేయాల్సి రావడం నిజంగా దురదృష్టకరం. నిజమే కదా, ఆయన మోర్ దెన్ 40+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో బహుశా మొదటిసారి ఆయన 4వ దఫా ముఖ్యమంత్రి, మొదటిసారి లేకపోతే రెండోసారి జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ తోటి రాజకీయం చేయాల్సి రావడం అంటే వాట్ హీ వాజ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ స్పష్టంగా అర్థమైంది. ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తుంది తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్. సో ఇది జనాల్లోకి పెనట్రేట్ కావటం, ఇది అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన స్ట్రాటజీ ఇది, విచ్ వైసీపీ ఈజ్ లాకింగ్. వాళ్ళు చెప్పిన దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోవటం, చెప్పే వాళ్ళకు ఉండే నేపథ్యం సమంగా లేకపోవటం, అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ చంద్రబాబు వచ్చి మాట్లాడుతుంటే వచ్చి కూర్చున్న వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి అరమోట్పకన్నులతోటి విని నిజమే కదా మనం జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ తోటి రాజకీయం చేయకూడదని. ఈ అంశం మీద తర్వాత నిన్న భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి రోజా మాట్లాడిన అంశాల మీద కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషించడానికి వచ్చారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో క్రిమినల్స్ తోటి రాజకీయం, తెలుగుదేశం పార్టీ సమావేశం అంటే వాళ్ళ ఎంపీలతోటి పార్లమెంటరీ పార్టీతో చెప్పారు, చూడండి ఇట్లాంటి వాళ్ళతోటి దౌర్భాగ్యం మనం రాజకీయం చేయాల్సి రావటం. హీ కెన్ గివ్ అప్ కదండి అలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం దేనికి? సార్ ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆయన కూడా ఇలా మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ 14 నుంచి 19 67 స్థానాలతో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆయన. తర్వాత 19 నుంచి 24 దాకా 151 స్థానాలతో రూలింగ్లో ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దే ఆర్ ఓన్లీ ఫైటింగ్ అ బ్యాటిల్ విత్ రెస్పెక్ట్ టు వైఎస్ఆర్సీపీ, అంటే పర్టికులర్ పార్టీ అపోజిషన్గా. ప్రజల యాక్సెప్టెన్స్ ఈసారి 11 స్థానాలకు పరిమితం చేయొచ్చు 19 నుంచి 24కి వచ్చేసరికల్లా. బట్ వేర్ దర్ ప్రజెన్స్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ ప్రజా సమస్యలు అన్న దగ్గర ప్రతి దగ్గర వాళ్ళు ఏలైతే చూపించిన తర్వాత వెళ్ళి భుజాలు అడుగుకోవడం స్టార్ట్ అవుతుంది. మీరు గమనించుకోండి. వాళ్ళంటే బంగారుపాలెం ప్యాకేజ్ అనౌన్స్ చేశారు కదా, చూశారు కదా ఎప్పుడు ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత. ఆయన వెళ్తానన్న దగ్గర నుంచి కొంచెం డిఫరెంట్ వైబ్రేషన్స్. ఆయన వెళ్ళిన తర్వాత కుప్పంకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా వెళ్ళి మాట్లాడిన మాటలు, తదనంతర పరిణామంలో క్యాబినెట్ నిర్ణయంతో ₹4 కేజీకి, అవునా కదా. ఇక్కడ బంగారపాలెం అన్నది చూసినా, పొగిలి రైతులు చూసినా, అండ్ మిర్చి యార్డ్ రైతులు చూసినా, కరెంటు ట్రూ అప్ ఛార్జీల మీద, ప్రజా సమస్యల మీద ఒక అపోజిషన్గా మీరు స్టేటస్ ఇవ్వకపోవచ్చు, బట్ అపోజిషన్ పార్టీ ఏం చేయాలో ఆ పని అయితే ఆయన చేస్తున్నాడు. సో మీరు ఇంకోటి గమనిస్తే 10 ఏళ్ళ తర్వాత ఒక రాజకీయ పరంపరలో గెలుపు ఓటములను చూసుకుంటే ఇంత 151 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని 11కి పరిమితం చేసిన ఉదంతం, అండ్ 14 నుంచి 19లో మీరు 105 స్థానాలతో మీరు ప్రభుత్వ ఏర్పాటు. సో అప్పుడు కూడా మీరు ఎదుర్కొంది జగన్మోహన్ రెడ్డినే కదా. ఇవాళ కొత్తగా మీరు పవర్లోకి వచ్చి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క వైబ్రేషన్స్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తిని ఇంకా మీరు ఒక పిరికితనంతోనే మాడతారని చెప్పాలి. అంటే ఈవెన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 1 ఇయర్ ఆల్సో మీరు ఎలిగేషన్స్ ఏవైతే అభియోగాలు విపరీతంగా మోపారో వాటి యొక్క సారాంశంలో ఎక్కడ అరెస్ట్లకి లీడ్ అవ్వకుండా చిన్న కంపారిజన్ సార్. అంటే ఈ కాలానికిను నేను చెప్పే కాలానికి సంబంధం ఉండకపోవచ్చు. కరుణానిధి గారు హీ హాజ్ వెయిటెడ్ ఫర్ 11 more లాంగ్ ఇయర్స్, 11 more. ఎక్కడ ఆయన కన్సిస్టెన్సీ కోల్పోలేదు, ఎక్కడా కూడా ఒక మాట తోల. ఆయన ఏమన్నా ఉంటే సభలో మాట్లాడుకునేవాళ్ళు కానీ బయట ఎక్కడ మాట్లాడాలి. అంటే రాజకీయ వైరుధ్యాలు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి తమిళనాడులో. డిఎంకే వెయిట్ చేసి మళ్ళీ హ్యాస్ క్యాప్చర్డ్ ద పవర్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మీకు ఇంకోటికి వస్తే తమిళనాడు హార్బర్ తప్ప ఇంకేం వెళ్ళే డిఎంకే పార్టీ. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఆయన అరెస్ట్ టు ద వే ఇట్ హెస్ బీన్ హ్యూమిలేషనే కదా. కరుణానిధి స్థాయి వెళ్ళిన వ్యక్తిని ఎత్తిసిరీశారు లోపల జైల్లో. బట్ ఈవెన్ ఆఫ్టర్ పొలిటికల్ వెంజ్ అంట తదనంతర ఎలక్షన్లో వాళ్ళు గెలిచే మాడారు తప్ప ఎంత దీనిగా ఎంత అంటే వాళ్ళు చేసిన అరాచకం ఏదైనా సభలో చేశారు, సభ బయట చేయలేవాడు కాదు. డిఎంకే చేసినా, ఏఐడిఎంకే చేసినా కూడా సభ లోపలే చేశారు. ద ఫోర్ వాల్స్ లోపలే చేశారు. అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ టువర్డ్స్ ద పబ్లిక్ ఎక్కడ వేగ అవ్వలేదు, డీవియేట్ అవ్వలేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంపీలతో సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు వస్తుందనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది బాగా అంటే వాళ్ళకి ఏంటంటే సార్ ఆబ్వియస్ అని ప్రిపేర్ అయినట్టు ప్రతి దగ్గర ద ఫ్రస్ట్రేషన్ అండ్ వెంజెంట పాలిటిక్స్ రెండిట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక టాల్ పర్సనాలిటీ. నేను మళ్ళీ ప్రజలకు అర్థమో చెప్పాలంటే సార్, ఇప్పుడు బాహుబలి సినిమా చూసి ఉంటారు ప్రజలు చాలామంది. అందులో రానా చూడండి
టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ నేను ఒక పెద్ద జేగెంట్ పర్సనాలిటీ కింద ఒక స్టాట్యూ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఒక చిన్న మాట అంటే బాహుబలి రిప్లికాలు అటువంటి చూడగానే బాహుబలి అన్న మాటకు వచ్చిన వైబ్రేషన్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే మాట పెడితే అన్ని వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. మీరు గమనించారా? అంటే 40 సంవత్సరాల పైచిరికి మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి యొక్క లెగసీ టువర్డ్స్ పాలిటిక్స్ అండ్ వాట్ ఈజ్ మార్క్ ఈ మేడ్ అండ్ ఈ క్రియేటెడ్, ఆ మార్క్తో ఇవాళ ముందుకు వెళ్ళలేకపోతారు. అది గమనిస్తున్నారు మీరు? ఇంకోటి అంటే ఇక్కడ మీరు ఒక్కసారి నాకు సెంటెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఏ మార్క్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టువర్డ్స్ అడ్మినిస్ట్రేషన్, దే ఆర్ ఫెయిలింగ్ టు ప్రూవ్ అడ్మినిస్ట్రేషన్ రాంగ్ అని. ఎందుకంటే ద వే ఇట్స్ గాట్ ఫంక్షన్డ్ ద 5 years 10 years ఫంక్షనింగ్లో డీవియేషన్ కనబట్లే. మీరు ఇవాళ మీరు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చూస్తే రెవెన్యూ డిఫిసిట్స్ గురించి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది సార్. మీరు అది చూసే ఉంటారు. అసలు ప్రజలకు కూడా అర్థం అవ్వాలి అది. అంటే సామాన్యుడి యొక్క స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత దయనీయంగా ఉన్నాయి అన్న దాని మీద ఇప్పుడు చెప్పాలంటే సార్ ఇప్పుడు చూడండి, సర్కారు ఏర్పాటు తిరోగమనం రాష్ట్ర సంపద అన్న దగ్గర అమ్మకం పన్ను పన్నేతర ఆదాయం తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. 23-24 తొలి త్రైమాసికంలో 9,873 కోట్లు తగ్గుదల. తర్వాత కూటమి ప్రభుత్వం ఉండి దిస్ ఈజ్ సీరియస్ అబ్జర్వేషన్ బై ద కాగ్. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న 90.65% గ్రాంట్లు తగ్గిపోయి గ్రాంట్లే రావట్లే. అండ్ ఇంకోటి 23-24 తొలి త్రైమాసికంతో పోలిస్తే 14,234 కోట్లు కేంద్ర గ్రాంట్లు. దర్ ఎక్స్పెక్టేషన్ ఎంత తెలుసా సార్? 90,000 చిల్లర. అండ్ 23-24 తొలి త్రైమాసికంలో పోలిస్తే సామాజిక రంగ వ్యయం 7,485 కోట్లు. ఈ ఆర్థిక ఏడాది తొలి మాసిక బడ్జెట్ గణాంకాలు కాగు వెల్లడి చేసింది. ఇంత ఘోరమా సార్? కంపారిటివ్గా మీరు 23-24 ఏప్రిల్కి రెవెన్యూ రాబడులు చూస్తే 46,112 కోట్లు, 25-26 ఏప్రిల్కి చూసుకోగలిగితే 36,239 కోట్లు అంచనాలు పడుతున్నాయి. అమ్మకం పన్ను ఆదాయం 4,733 కోట్లు అయితే 4,364 కోట్లు. అంటే ఇది 23-24 ఏప్రిల్తో కంపేర్ చేస్తే, ఏప్రిల్ దాటిపోయి ఇప్పుడు ఈ పన్నేతర ఆదాయం 1,380 కోట్లు వచ్చింది. ఇది 23-24 ఏప్రిల్కి. ఇప్పుడు సర్ప్రైజింగ్లీ 12,269 క్రోర్స్. అండ్ కేంద్ర గ్రాంట్లు నేను ఇందాక చెప్పాను కదా 15,699 కోట్లు అప్పుడు వస్తే ఇప్పుడు 1,465 కోట్లు మాత్రమే. దాదాపు 13,000 crores డెఫిసిట్ ఉంది. అంటే తర్వాత సామాజిక రంగ వ్యయం ఏమైందంటే 48,976 కోట్లు. ఇది 23-24 ఏప్రిల్కి. ఇదేమో 41,491 కోట్లు. చూపిద్దాం మిగిలిన అంశాలు మాట్లాడుకునే లోపల. అండ్ ఇంకోటి ఇందాక మనం ప్రస్తావన చేసుకుంటున్నాం, కరుణానిధి అంటే రాజకీయంగానే ఆయన శత్రువుల్ని రాజకీయ ప్రత్యర్థులుగానే చూశారు కానీ శత్రువులుగా చూడాల. అవును, మీకు గుర్తుంటే ఒకసారి ఆయన గురించి ప్రస్తావన, జయలలిత గారి డిమైజ్ తర్వాత ఇప్పుడు నేను ఎవరితో పోరాడాలన్నాడు ఆయన. గుర్తుందా మీకు? ఇప్పుడు ఎప్పుడైనా సరే అంటే రాజకీయ ప్రత్యర్థిని సమానంగా గౌరవంగా చూశారు ఆయన, ప్రత్యర్థిగానే చూశారు, శత్రువుగా చూడాల. కరుణానిధి మ్యాగ్నానిమిటీ ఆఫ్ లీడర్ అది. ఇప్పుడు మనం అదే సార్ ప్రజాస్వామ్యానికి రాజరిక వ్యవస్థకి ఉన్న తేడా. ప్రత్యర్థిని వాడిని ఎలాగైనా నిరోధించాలి, వాడిని అంతం చేయాలన్న దాంతోనే రాజరిక కాంక్ష ఉంటుంది, పదవీ వ్యామోహం. కానీ ప్రజాస్వామ్యంలో ఢీ కొట్టి నీకన్నా నేను అత్యున్నత పాలన ఇచ్చి చూపించాలన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మనం శివరాజ్ సింగ్ కమల్నాథ్ని చూసాం. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం కమల్నాథ్ వచ్చారు ఆయన. అండ్ అలాగే ఒరిస్సా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ వెళ్ళి ఆయన పక్కనే కూర్చొని సరదాగా మాట్లాడొచ్చారు. ఆ డెకరమే పోయింది సార్. అంటే ఎత్తున్నాడు వ్యక్తిగత వ్యంగ్యాంటాలు విత్ ప్రొవకేషన్స్తో వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతున్నాయంటే రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయ కథన రంగంలో చూసుకోకుండా వ్యక్తిగత వ్యంగ్యాంటస్తో ప్రూవ్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. ప్రతిదీ టిట్ ఫర్ టాట్ పాలిటిక్స్ అంటే కొన్ని సందర్భాల్లో కుదరవు కదా. ఒకసారి గాలి దుమారం, టీడీపీలో గాలి దుమారం గురించి కూడా మాట్లాడుకుందాం. దాంట్లో ముందర భానుప్రకాష్ ఏం మాట్లాడారు, తర్వాత రోజా గారు ఏం మాట్లాడారు కూడా చూద్దాం ఒకసారి. గాలి భానుప్రకాష్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఒక నెల అయింది అనుకుంటా అది మాట్లాడి ఆయన. ఒకసారి అది పీసీఆర్ ప్లే చేయండి. గాలి భానుప్రకాష్ మీరు హైదరాబాదు రాష్ట్రంలో అని పొక్కడి వేత కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గు సరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి తిరింది చాలదు, దోచుకుంది చాలదు, ఆరగించింది చాలదు అన్నట్టుగా ఇవాళ ఇదే రోడ్డు మీద వచ్చి ఊరేగింపు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. చేసింది చాలదు. ఇవాళ మీకు తెలుసో తెలీదు, బెంగళూరులో 1,000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1,000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు,
1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె. మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్లు మాట్లాడుతుందంటే ఏడకపోయింది? ఎవరి డబ్బు ఏడు నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆయన అంటాం, జనాలు చప్పట్లు కొట్టడం అక్కడ, అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు. సరే, ఆవిడేం మాట్లాడారు కూడా చూద్దాం ఒకసారి. రోజా గారు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు, అది చూద్దాం. ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏం వేయాలని నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల. నాకు వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావ దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, అన్నిసార్లు నేను తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం కష్టపడి పనిచేస్తాను. సో ఇన్ఫ్యాక్ట్ సినిమా ఆర్టిస్టులు ఆమెతో ఆమె సహా నటీమణులు మీనా, రమ్యకృష్ణ, ఖుష్బు వీళ్ళు కూడా మాట్లాడారు. రాధిక కూడా ఈమెకు సంఘీభావం ప్రకటించి, ఇంతకుముందు కూడా ఈమె మీద ఇలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిలబడ్డారు ఇండస్ట్రీలో. కవిత గారు సీనియర్ యాక్ట్రెస్, వారు కూడా వచ్చి మాట్లాడారు ఆ వాక్యాలు దుర్మార్గం అంటూ. అండ్ ఇక్కడండి నల్లపురెడ్డి ఎపిసోడ్ బయటకు వస్తుంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ విషయంలో ఎలా కేసు పెట్టి ఎంత ముందుగా వెళ్ళిందో ప్రభుత్వం, భానుప్రకాష్ విషయంలో కూడా అలాగే వ్యవహరించాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు వెళ్తుందా లేదా ప్రభుత్వం? మీకు ఒక విషయం చెప్తా సార్. ప్రమాణ స్వీకారం కన్నా ముందే అనుకుంటా తెలుగుదేశంలో ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయి మీద ఇచ్చేసిన దానికి ఫస్ట్ రియాక్టివ్ మోడ్ అక్కడ స్టార్ట్ అయింది. సస్పెన్షన్ అన్నారు. అవును. నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీరు గమనిస్తే ఓన్లీ జనసేన పార్టీయే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇలాంటివి ఏ పొరపచ్చులు వచ్చినా, కిరణ్ రాయల్ విషయం కానీ, నిన్న ఆ అమ్మాయి కాళహస్తిలో జరిగిన వినుత విషయం కానీ, అలాంటివి మీరు ఏది చూసినా టకటక ఇన్స్టెంట్ రిమోట్ రియాక్షన్లో వాళ్ళు ఒకటే జనసేనలు చూపిస్తున్నారు. బట్ తెలుగుదేశం నుంచి ఆ ప్రతిస్పందన లేదు. మీరు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, తర్వాత భాను గారు మాట్లాడిన మాటలు కానీ ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఎందుకంటే సమాజంలో ఆడపిల్లలకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఏది పడితే అది మాట్లాడితే నాట్ యాక్సెప్టబుల్. మనం 2 రోజులు బట్టి కూడా మాట్లాడుతున్నాం. కానీ ఇది మీరు ఆద్యంతం గమనించగలిగితే ఒకటి ఉంది. ఇప్పుడు రోజా గారిని తీసుకోండి, కొడాలి నానిని తీసుకోండి, వంశీని తీసుకోండి, తర్వాత ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇవన్నీ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూటి బ్యాచ్లే కదా. వీళ్ళు వ్యక్తిగతంగా ఏదో కడుపులో మంటలతోనూ వాటితోనూ వైఎస్ఆర్సీపీలో ఉండి దర్ యూజింగ్ దేర్ ఛానల్స్ అదర్ దాన్ దీస్ పీపుల్. ఎవరైనా వైఎస్ఆర్సీపీలోంచి ఒక తేడా మాటలు వచ్చిన ఉదంతాలు ఏమని చెప్పండి. ఇందులో ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే కొడాలి నాని అనే వ్యక్తికి ఈజ్ బీన్ మచ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు. అలాగే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆద్యంతం ఈ జర్నీ అంతా తెలుగుదేశంతోనే. తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేక బాలకృష్ణ గారిని అప్రోచ్ అవ్వడం, తదనంతర పరిణామాల్లో పార్టీ నుంచి ఆయన రావడం, ఇవన్నీ గమనిస్తే వీళ్ళ ఒక్క లాంగ్వేజే. నెల్లూరుకి ఈ రోజు దాకా లేని మహిళ అని అంటించలేదు. నెల్లూరుకి ఎప్పుడు లేదు. అందులో పెదరెడ్లు వాళ్ళు చాలా దీంతో బేసిక్గా మీరు చెప్తున్నాను. వాళ్ళకి కోపం వస్తే పార్టీ మరి ఇటుపక్క గెలుస్తారు, పార్టీ మరి అటుపక్క గెలుస్తారు. వ్యక్తిగతంగా ఎవరు ముందుకు వెళ్ళలే. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఆనంద రామరాయుడు గారు కానీ వాళ్ళు. ఎందుకంటే విలువలు, నియోజకవర్గం యొక్క సమస్యలు. మన ఆయన స్టేజ్ మీద నారాయణ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు కూడా ఆలోచించకుండా సమస్యాత్మక టపాలమని చెప్పగలిగారు. దట్ ఈస్ దర్ ఒరిజినల్ ఎబిలిటీ. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశంలో జాయిన్ అయ్యి కేకరకాయ అయ్యారా, లేకపోతే కేకరకాయ కాకరకాయ అయిందా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం రాగానే వేమిరెడ్డి గారు లాంటి స్థాయి కలిగిన మనిషి, ఆయన కూడా 10 మెట్లు దిగినట్టే కదా.
వాళ్ళ భార్య పరంగా ఇంటి మీద పడి దాడి చేయడం, ఒక భయానక వాతావరణం ఆయన అలాంటివి ఎంకరేజ్ చేయరండి స్పష్టంగా. ఎవరు చేయరు సార్. నేను చెప్తుంది ఆ నెల్లూరు ప్రాంతంలో ఈ పని జరిగిందంటే మనం అందరం ఇవాళ ఆశ్చర్యంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని మాట్లాడుతున్నాం. సో ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఈ తెలుగుదేశం చారపడగానే ఎందుకు వస్తుందో అన్నది ఒకసారి గమనించండి. నాకు అది సీరియస్ కన్సర్న్ ఏంటంటే ఇలా పార్టీ అంతా డ్యామేజ్ అవుతుంది. రైట్. గమనించారు మీరు? మిగిలిన ఎవ్వరూ మాట్లాడకుండా వీళ్ళు చేసిన పనికి మొత్తం పార్టీ అంతటికీ ఆ మకిలంట పోతుంది. రైట్, వెరీ ట్రూ. సో ఇది మీరు గమనించండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కానీ లేకపోతే గాలి భానుప్రకాష్ గారు కానీ వాళ్ళ ఫాదర్స్ లెగసీ ఏంటి సార్? ముద్దుకృష్ణనాయుడు గారు ముద్దుకృష్ణనాయుడు గారు అంటే ఆయనతో వ్యక్తిగతంగా ఉన్న పరిచయం. ఆయన మా జిల్లా పెదనందిపాడులో నాకు వ్యక్తిగతంగా తెలుసు సార్. ఆయన పెదనందిపాడు గాలి లెక్చర్గా చేసినప్పటి నుంచి ఆయన మహానాడు జరిగితే మన మధ్య వచ్చి కూర్చునేవాడు. ఆయన మీరు వెళ్ళండి సార్ అంటే ప్రోటోకాల్ ఏంటి మీతో పాటు కూర్చుంటాను, అంత సింపుల్ ఆయన. ముద్దుకృష్ణనాయుడు గారు జర్నలిస్టులు ఆయన అడిగే ప్రశ్నలకి బుల్లెట్లు ఎలా దిగుతాయని భయపడి ముద్దుకృష్ణనాయుడు గారు అంటే నెక్స్ట్ లెవెల్ ఆయన. అలాంటి ఇప్పుడు మన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గాలి భాను గారి గురించి మాట్లాడే కార్యక్రమంలో గాలి ముద్దుకృష్ణనాయుడు గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ అలాంటి వ్యక్తి కలిగిన ఈ బిడ్డ అయ్యి ఉండి అలా మాట్లాడితే గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన కూడా అంతే కదా. ఆయన ఏంటి సార్ రామారావు గారు ఆయన నుంచి చంద్రబాబు గారికి అత్యంత ఆత్ముడుగా సామాజిక వర్గం వేరైనా సరే కమిట్మెంట్ లెవెల్స్ చూడండి ఒకసారి. సో ఇవన్నీ ఎందుకంటే తెలుసో తెలియక ఒక లెగసీ ఆఫ్ పార్టీకి తరంతో ఒక మకిలంటిస్తున్నారన్న భయం ఎక్కువ అవుతుంది. మరి ఇవేవి మరి పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడలేదా? ఇవి మాట్లాడే కన్నా ఆబ్వియస్ చాలా సింపుల్ కదా సార్ అన్నిటికీ. అంటే ఈ నెరేటివ్ బిల్డింగ్లో ఒకసారి కంపేర్ చేద్దాం మనం. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగా పొల్యూట్ చేశారేమో అని నాకు డౌట్గా ఉంది. ఆయన ఎప్పుడు ఇలాంటివి మాట్లాడరు, ఇలాంటి చేయలేదు కానీ ఇలాంటి మాట్లాడలేదు, ఇలాంటి చేయలేదు. కానీ ఆయన కూడా ఆద్యంతం ఇదే మాట్లాడుతున్నారు. పార్టీలో ఎప్పుడు సెకండ్ రంగ్ లీడర్స్ కూడా ఇలా మాట్లాడాల, ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఇదివరకు ఎప్పుడు మాట్లాడలేదు. థర్డ్ రంగ్ లీడర్స్ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో నోరు పారేసుకునే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా సోషల్ మీడియా ఎప్పుడు సార్ ఒక డెకోరం మెయింటైన్ చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత దోషం తెలుగుదేశం చరిత్రలో లేదండి మీకు. అందుకే చూడండి మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత దాని సీరియస్నెస్ ఎంత లెవెల్లో అట్రిబ్యూట్ అయిందో తదనంతరం విత్డ్రా చేసుకునేదాకా వచ్చింది. గమనించారు? దట్ ఈస్ ద లెగసీ ఆఫ్ తెలుగుదేశం. రాజశేఖర గారు డెలిబరేషన్ ఏం కాదు, ఒక సెంటెన్స్ అబ్రప్ట్గా ఆపేశారు. అన్వయించుకోవడంలో స్పెషలిస్టులు కదా అందరూ. దానికే అంత ఇదైనప్పుడు అంటే అసలు కాంటెక్స్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఆయన అన్నారు కదా వీళ్ళ ఎంపీలతోటి మాట్లాడేప్పుడు జగన్ లాంటి క్రిమినల్తో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరం, పెయిన్ఫుల్ అని ఒక నిర్వేదం ఎందుకు? ఆ కాంటెక్స్ట్ ఎట్లా డ్రైవ్ అయ్యింది అంటే మొన్న ఢిల్లీ ట్రిప్ బనకచర్ల విషయం అదని తర్వాత తదనంతర పరిణామంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రశ్న అడ్రస్ చేసింది. అండ్ విత్ దర్ క్యాబినెట్ అంటే నీటిపారుదల శాఖ మంత్రి. బట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చిన రామానాయుడు గారు. అండ్ సేమ్ సినారియో ఇఫ్ యూ రియలీ కంపేర్, ఆ తపేలా పేపర్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒకలాగా, తెలంగాణ ఎడిషన్లో ఒకలాగా అర్థాలు పరమార్థాలు వచ్చేలా చేసి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజమే ఓపెన్ అవుతుంది అక్కడ. సాధ్యంతో జరగని చర్చని జరిగినట్టుగా అన్వయించి మాట్లాడే దగ్గర సక్సెస్ నెరేషన్స్ మీరు అన్నట్టు నెగిటివ్ నెరేషన్స్తో ముందుకెళ్ళే దగ్గర ఫ్యాక్ట్ బిల్డింగ్ ఏది. ఇప్పుడు ఈ విషయంలో గాలి భానుప్రకాష్ విషయంలో పార్టీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ నల్లపరెడ్డి మీద అయితే స్ట్రింజెంట్గా యాక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద కోర్ట్. ఇది కదా కోర్ట్ ఈజ్ ఆల్సో నాట్ మరి వెళ్తారా అంటే దీనికి ఏమన్నా అవకాశం? పాసిబిలిటీస్ ఆర్ దేర్. నాకు తెలిసి పార్టీ పరంగా నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇఫ్ రియల్లీ లుక్ ఇన్ టు ది రియల్ కాంటెస్ట్ ఆఫ్ తెలుగుదేశం, ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూలో బలైన జనసేన పార్టీ రైట్ అక్కడ. ఎందుకంటే యాట్రిబ్యూట్ అవుతున్న అంశాలు వీళ్ళు తీసుకునే విధానంలో కన్సిడరేషన్స్ తెలుగుదేశంకి ఎక్కువ ఉంటాయి. బట్ ఇన్ ద టోటల్ కాంటెస్ట్ జనసేన చాలా రియాక్టివ్ మోడ్లో ఫుడ్ డౌన్ చేసి చెప్తుంది. ముఖ్యంగా ఆడపిల్ల విషయం, కిరణ్ రాయల్ విషయం ఒకటి కానీ, తర్వాత మర్డర్కి లీడ్ చేసిన వినూత గారిది ఇష్యూ కానీ దే హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఎట్ ఆల్. రైట్. కేటగిరీగా ఫుడ్ డౌన్ చేసి యాక్షన్ తెలుగుదేశం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ తోటి రాజకీయం చేయాల్సి రావడం ఇప్పుడు బహుశా ఒక 1-2 నెలల పాటు ఇది డ్రైవ్ అవుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అంతా కూడా ఇదే కాన్సెప్ట్ని తీసుకొని డ్రైవ్ చేయడానికి, ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన సరుకు సరంజామా సామాగ్రి మొత్తం తెలుగుదేశం సిద్ధం చేసుకుందనేది ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.